అండి వెల్కమ్ టు సంధ్యాస్ డైరీస్. డే 5 శ్రీకాకుళంలో 3 టెంపుల్స్ కవర్ చేసాము. ఫస్ట్ వన్ శ్రీ సూర్య దేవస్థానమైన అరసవల్లి వెళ్ళాము. ప్రతి సంవత్సరం రథసప్తమి రోజు డైరెక్ట్గా సూర్యకిరణాలు ఈ మూల విరాటపై పడతాయి. ఇక్కడ కంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దర్శించుకుంటారు. చాలా మంచిది. ఇక్కడ పులిహోర ప్రసాదం చాలా బాగుంటుంది. మనం టెంపుల్కి వెళ్ళాము. శ్రీకూర్మం స్టోరీ చెప్తాను చూడండి. శ్రీకూర్మంలో ఒక భక్తుడి కోసం విగ్రహం కదిలింది. ఇది పురాణం కాదు, టెంపుల్ చరిత్ర. దశావతారాల్లో రెండో అవతారం కూర్మావతారం. సముద్ర మధురంలో మందర పర్వతాన్ని మోసి లోకాలను స్థిరపరిచిన ఆ మహావిష్ణువు తెలుగు నేలపై వెలిసిన ఈ టెంపుల్ అద్భుతం. కానీ ఈ టెంపుల్లో తాబేలు ఆకారంలో ఉండడం వల్ల శివలింగం అనుకుని భావించి అందరూ శివుడిగా భావించారు. అక్కడికి శ్రీ రామానుజాచార్యులు వచ్చారు. ఇది లింగం కాదు, సాక్షాత్తు శ్రీకూర్మనాథ స్వామి అని నిరూపించారు. స్వామి నా వెనక్కి తిరుగు అని భక్తితో అడిగారు. ఆయన భక్తికి మెచ్చి తూర్పు ఉన్న స్వామి పడమర దిక్కుగా రామానుజాచార్యుల వైపు 180 డిగ్రీలుగా తిరిగారు. అందుకే ఇక్కడ ఈ టెంపుల్లో 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఈ టెంపుల్ నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడ పిండ ప్రదానాలు అవి చేస్తుంటారు చుట్టుపక్కల ఉన్నవారు. ఇక్కడ శ్రీకూర్మనాథ స్వామి స్వయంభూ వెలిశారు. ఈ టెంపుల్లో ప్రతి ఒక్కరు గర్భగుడిలోకి వెళ్ళి దర్శించుకోవచ్చు. ఇక్కడ దగ్గరలో ఉన్న సాలిహొండం అనే ప్రదేశంలో శ్వేతరాజు, విష్ణుప్రియ ఉండేవారు. వాళ్ళిద్దరూ విష్ణు భక్తులు. ఆ ఊరిలో నీరు కరువు రావడం వల్ల విష్ణుప్రియ విష్ణుమూర్తికి ఏకాదశి వ్రతంని పురుషులకి ప్రవేశం లేని వనితా మండలం అనే గ్రామంలో వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఆ వ్రతం చేస్తున్న సమయంలో రాజు కామాద్రికుడై రాణి దగ్గరికి రాగా రాణి శ్వేతరాజుని కూర్చోబెట్టి విష్ణుమూర్తికి అర్చించి ఏమిటి స్వామి పరీక్ష అని అనగానే వాళ్ళిద్దరికి మధ్యలో గంగా ఉధృతిగా వచ్చింది. అప్పుడు రాజు చాలా భయపడి నారద మహర్షి వచ్చి రాజు భయపడి కూర్మ మంత్రాన్ని తపస్సుతో కఠోరంగా చేశారు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు రాజు ఇక్కడే మీరు వెలయండి స్వామి అని అడిగాడు. జ్యేష్ఠ ద్వాదశి నాడు ఇక్కడ వెలిశారు. పద్మపురాణంలో ఇలా ఉంది. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 to 1 వరకు, ఈవినింగ్ 4 to నైట్ 8 వరకు, మార్నింగ్ 4:30 నుంచి 6 వరకు అభిషేకాలు చేయించుకోవచ్చు. తల సిద్ధేశ్వర స్వామిని దర్శించుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.